బాబాయ్ హత్య నుంచి దస్తగిరి మండల వరకు, దస్తగిరి మర్డర్ వరకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మత విద్వేషాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే అడుగుతున్నా, గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగుతాయి, అభివృద్ధి రాజకీయాలు ముందుకు తీసుకెళ్తాయి. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలి, మన జీవితాలను బాగు చేసుకోవాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. అందుకే నేను చెప్పిన 4 మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, జీరో టాలరెన్స్. ఈ రోజుని చెప్తున్నా, ఎవరైనా ఈ ప్రాంతానికి వచ్చి మళ్లీ తప్పించుకోలేరు, రావద్దని హెచ్చరిస్తున్నానని మరొకసారి హామీ ఇస్తున్నా. 2, ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, 200 మెకనైజ్డ్ బోట్లు శాంక్షన్ చేస్తున్నాను. 60% సబ్సిడీ ఇస్తున్నాం. మిగిలిన డబ్బులు ఈజీ ఇన్స్టాల్మెంట్లో పెట్టి మీ ఆదాయం నుంచే కొంత కట్టుకుంటే సరిపోయేట్టుగా ఏర్పాటు చేస్తా. 3 సముద్రం సంపదలకు వరం, సీవీడ్ కల్టివేట్ చేస్తాం. మా ఆడబిడ్డలు మగవారితో సమానంగా డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించే మార్గం నాది. 4, ఈ సముద్రం మా మత్స్యకారులకు సొంతం. మీ సాహసాలకి ఈ సముద్రమే ఒక వేదిక. అందుకే ఆలోచిస్తున్నాను, మీ ఆదాయం ఎట్ట పెంచాలనో, పోర్ట్స్ కానీ, డిఫెన్స్ కానీ, టూరిజం కానీ, ఎందులో అయినా సరే మా మత్స్యకారుల ఆడబిడ్డలకి, మగవాళ్ళకి, పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తా, స్కిల్స్ నేర్పించి మీ ఆదాయాన్ని ఇప్పుడు సూపర్ 6 ఇచ్చా, 20,000 వచ్చా, 20,000 నుంచి 60,000 ఆదాయం ఎట్టు వస్తుందో, 60,000 నుంచి 2 లక్షలు ఎట్టు వస్తుందో, సంవత్సరం మీ ఆదాయాన్ని పెంచి మిమ్మల్ని కూడా అందరితో సమానంగా ముందుకు రావడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. అందుకే మళ్ళా అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నేను చెప్పింది అర్థమైందా అని అడుగుతున్నా. అర్థమైందా? అర్థమైంటే చేలు పైకెత్తండి. నాతో కలిసి పనిచేస్తారా అని అడుగుతున్నా. మళ్ళీ అప్పుడప్పుడు ఏమైనా ఆలోచనలు బయట వాళ్ళు వచ్చి ఎగబెడితే మోసపోవడాలు, మళ్ళీ వైకుంఠ పాడి చేయిద్దండి. నేను పైకి తీసుకెళ్లడం, మళ్ళా మీరంతా కూడా కిందికి తీసుకురావడం. నేను సీవీడ్ అన్నాను అంటే సముద్రపు నాచు. సముద్రపు నాచు చాలా విలువైనది. రేపు రాబోయే రోజుల్లో మనం వాడే మందుల్లో కూడా దీన్ని కలిపే అవకాశం ఉంది, మన చేపలకు పెట్టే అవకాశం ఉంది, ఎరువులకు వాడే అవకాశం ఉంది. మామూలు కెమికల్స్ వేస్తే ఆరోగ్యానికి హానికరం.